హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలు డిస్కషన్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అడగడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియోలు డిస్కషన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వినయ్ క్వత్రా గారు నియమితులు అవడం అయితే జరిగింది. ఈ యొక్క నియమితుల గురించి ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే, భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వత్రా అమెరికాలో భారత రాయబారిగా నియమితులు అవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు పనిచేసిన తరణ్జిత్ సంధు జనవరిలో పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో వినయ్ క్వత్రాను విదేశీ వ్యవహారాల శాఖ ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నియమించడం అయితే జరుగుతుంది. ఈ వినయ్ క్వత్రా గారిని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నియమించడం అయితే జరుగుతుంది. ఇదివరకు వీరు భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా ఉండడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వీరిని అమెరికా భారత రాయబారిగా నియమితులు అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 7 ప్రపంచ వింతలు 6 రోజుల్లో సందర్శించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న వ్యక్తి ఏ దేశానికి చెందినవారు? 7 ప్రపంచ వింతలు 6 రోజుల్లో సందర్శించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న వ్యక్తి ఏ దేశానికి చెందినవారు? ఇటీవల జరిగిన యొక్క సంఘటన ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఈజిప్ట్ చెందిన వ్యక్తి యొక్క గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఈజిప్టు చెందిన మాగ్దా ఐసా అనే వ్యక్తి ప్రపంచ 7 వింతలను కేవలం 4 రోజుల్లో సందర్శించారు. ఇది కూడా ప్రజా రవాణాగా మాత్రమే ఉపయోగించి దీంతో గిన్నిస్ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకోవడం అయితే జరిగింది. కేవలం 7 వింతలను 6 రోజుల్లోనే ప్రజా రవాణాను ఉపయోగించుకొని ఈ యొక్క రికార్డును సృష్టించడం అయితే జరిగింది. గిన్నిస్ రికార్డులో పేరును నమోదు చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఏ రాష్ట్రంలో కొత్త జాతి మొక్కలను కనుగొన్నారు? ఇటీవల బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఏ రాష్ట్రంలో కొత్త జాతి మొక్కలను కనుగొనడం అయితే జరిగిందంటే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్లో యొక్క కొత్త జాతి కప్పలను కనుక్కోవడం అయితే జరిగింది. పాపంపారె జిల్లాలోని ఈటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో అకాంతస్ ప్లాగాకాంతస్ అనే కుటుంబానికి చెందిన ప్లాగాకాంతస్ సుదర్సు సేకరి అనే కొత్త రకం మొక్కలను ఉన్నాయని వీటికి బిఎస్ఐ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్ పేరు పెట్టామని అధికారులకు వెల్లడించడం జరిగింది. ఈ యొక్క మొక్కలకు డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క కొత్త జాతి మొక్కలకు ఈ పేరు పెట్టడం అయితే జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క కొత్త జాతి మొక్కలను కనుగొనడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ జనగణన ప్రకారం 2023 లెక్కల ప్రకారం పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంత? పాకిస్తాన్ జనగణన ప్రకారం 2023 లెక్కల ప్రకారం పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 38 లక్షలుగా హిందూ జనాభా ఉండడం అయితే జరిగింది. 2023 జనగణన లెక్కల ప్రకారం 38 లక్షలుగా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొషిబా గ్రూపు ఎన్ని కోట్ల పెట్టుబడులను పెట్టాలని వెల్లడించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 500 కోట్ల పెట్టుబడులను పెట్టాలని తొషిబా గ్రూపు ఇటీవల వెల్లడించడం అయితే జరిగింది. కార్యకలాపాల విస్తరణపై 10 బిలియన్ జపాన్ యోన్ల సుమారు 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు తొషిబా గ్రూప్ వెల్లడించడం జరిగింది. 2024-26 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు టిటిడిఐ చైర్పర్సన్ హిరోషి పురుటా వ్యక్తి తెలపడం అయితే జరిగింది. టిటిడిఐ చైర్పర్సన్ హిరోషి పురుటా తెలపడం అయితే జరిగింది. 2024-26 ఆర్థిక సంవత్సరం మధ్యన యొక్క పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళైతే ఒప్పందం కుదుర్చుకోవడం అయితే జరిగింది. దాదాపు 500 కోట్లు
500 కోట్లు, యూన్ల ప్రకారం అయితే 10 బిలియన్ల జపాన్ యూన్ల సుమారు 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా విదేశీ కార్యదర్శిని నియమించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా విదేశీ కార్యదర్శిని నియమించిందంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ ప్రభుత్వం ఈ యొక్క విదేశీ కార్యదర్శిని నియమించడం అయితే జరిగింది. ఈ యొక్క కార్యదర్శి పేరు వచ్చేసేసి కేరళ ప్రభుత్వం నియమించిన విదేశీ కార్యదర్శి పేరు వచ్చేసి కే వసుకిని అనే వారిని కార్యదర్శిగా నియమించడం అయితే జరిగింది కేరళ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ చంద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతర్జాతీయ చంద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జూలై 20 అయితే యొక్క దినోత్సవం జరుపుకోవడం అయితే జరుగుతుంది. జూలై 20 అయితే యొక్క దినోత్సవం జరుపుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి స్వనిధి పథకంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం ఏది? ప్రధానమంత్రి స్వనిధి పథకంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ అయితే యొక్క ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా నిలవడం అయితే జరిగింది. పట్టణ వీధి వ్యాపారులకు 50,000 వరకు పూచీకత్తు లేని రుణంతో మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద మధ్యప్రదేశ్ ఉత్తమ పనితీరును కనబరిచిన రాష్ట్రంగా నిలిచింది. పట్టణ వీధి వ్యాపారులకు ఎంత రుణం ఇస్తున్నారు? 50,000 రుణంగా పూచీకత్తు లేని రుణాలను ఇవ్వడం ద్వారా ఈ యొక్క పథకాన్ని ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద మధ్యప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరచడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ మండేలా అవార్డు 2020 ఎవరికి ప్రకటించారు? గాంధీ మండేలా అవార్డు 2020 ఎవరికి ప్రకటించారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి రిగోబెర్టా మోంచూతామ్ అన్న వారికి ఇది యొక్క అవార్డును ప్రకటించడం అయితే జరిగింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత గ్వాటెమాలా మానవ హక్కుల కార్యదర్శి రిగోబెర్టా మోంచూతామ్కి యొక్క గాంధీ మండేలా అవార్డు 2023కి సంబంధించి అయితే ఈ యొక్క అవార్డు లభించడం అయితే జరిగింది. రిగోబెర్టా మోంచూతామ్ గారికి ఈ యొక్క అవార్డు లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తాజాగా సౌర వ్యవస్థ వెలుపల 6 ఉపగ్రహాలు కనుగొన్న సంస్థ ఏది? తాజాగా సౌర వ్యవస్థ వెలుపల 6 ఉపగ్రహాలు కనుగొన్న సంస్థ ఏదంటే నాసా. ఈ యొక్క నాసా అన్న సంస్థ ఈ యొక్క 6 ఉపగ్రహాలను కనుగొనడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పొడవైన పట్టణ సొరంగ ప్రాజెక్టును ఇటీవల ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? భారతదేశంలో అత్యంత పొడవైన పట్టణ సొరంగ ప్రాజెక్టును ఇటీవల ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మహారాష్ట్రలో ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించడం అయితే జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.